పెద్దపల్లి జిల్లా పెద్ద కల్వలలో శ్రీ మహమ్మాయిదేవి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు హోమం నిర్వహించడంతో పాటు ఉమామహేశ్వరుల కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరైనారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవరకొండ వంశస్థులైన వెంకట నరసయ్య పొలం దున్నుతుండగా మొదట కుంకుమ భరణి, ఆ తరువాత మహమ్మాయి అమ్మవారి విగ్రహం లభించింది. ఆ రోజు రాత్రి అతని కలలో అమ్మవారు కనబడి ప్రతి సంవత్సరం చైత్రమాసంలో జాతర నిర్వహించాలని తెలుపగా దేవరకొండ వంశస్థులు ఈ జాతరను 5 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. దేవరకొండ వంశస్థుడైన కృష్ణమాచారి మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడానికి తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుండి కూడా భక్తులు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని తెలిపారు. అమ్మవారిని కొలిచిన వారికి కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయని తెలిపారు. ఈ 5 రోజుల పాటు నిత్య అన్నదానం నిర్వహిస్తారని, అలాగే ఈ సంవత్సరం కొత్తగా మంచినీటి వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆలయ ధర్మకర్తలు దేవరకొండ శ్రీధర్ జ్యోతి దంపతులు, జయ ఈశ్వర్ దంపతులు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఎన్నో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం చక్కగా జలప్రసాదాన్ని, అదేవిధంగా అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము విశేషంగా హోమాలు, కుంకుమార్చనలు, అదేవిధంగా సహస్రనామార్చన కార్యక్రమాలు, అదేవిధంగా అమ్మవారి యొక్క లలితా సహస్రనామ పారాయణం మొదలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నవి. కావున 50 మంది భగవద్బంధువులందరూ కూడా అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో ఇంకా కూడా 3 రోజుల కార్యక్రమం ఉంది. విశేషంగా పాల్గొని శ్రీ 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 మహమ్మాయిదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుతున్నాం. జై విశ్వకర్మ, జై మహమ్మాయిదేవి.